రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కాసేపు నిరసన వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవానికి హాజరు కావాలని పిలిచి వాహనాలను లోపలికి రానివ్వకుండా కుర్చీలు వేయకపోవడాన్ని నిరసిస్తూ అవమానపరిచారని ఉపాధ్యాయులు ఆరోపించారు. కనీసం లోపలికి ఆహ్వానం కూడా లేకుండా పోలీసులు తమను అడ్డుకున్నారని వాపోయారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో బయట ఉంచడంపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను అవమానించడం సరికాదని ఉపాధ్యాయులకు తగిన గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసుల జోక్యంతో నిరసనను నిలిపివేసి కుర్చీలో కూర్చోబెట్టారు. ఉపాధ్యాయ సంఘ నాయకుల్ని వెహికల్స్ దగ్గర ఉంటే అక్కడ పాస్ లేదు, కనీసం లోపల స్కూల్లోకి ఎంట్రీ అవుదామంటే అక్కడ పాస్ లేదని అవమానించడం, ఇక్కడ కూర్చోవాలో తెలియకుండా ఉన్న పరిస్థితి ఇక్కడ కూడా అవమానించడం. తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం పనిచేస్తున్న ఉపాధ్యాయుల్ని విద్యారంగాన్ని బలోపేతం కోసం ఉపాధ్యాయ సమస్యల కోసం పనిచేస్తే ఈ విద్యారంగాన్ని బలోపేతం చేసే క్రమంలో పనిచేస్తున్న ఉపాధ్యాయ సంఘాన్ని అడుగడుగున అవమానించడం, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభించిన సందర్భంగా ఇది ఘోరమైన అవమానంగా ఉపాధ్యాయులు అవమానించడమే, ఉపాధ్యాయ వర్గాన్ని విద్యారంగాన్ని అవమానించడమే మేము ఫీల్ అవుతున్నాం. కాబట్టి దీనికి నిరసనగా కొంచెం లౌడ్ గా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభమవుతున్న సందర్భంలో ఉపాధ్యాయ సంఘాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి డిఎస్సి నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్విటేషన్ ఉంది. ఇన్విటేషన్ ఉన్న క్రమంలో ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన క్రమంలోనే వెహికల్స్ పర్మిషన్ లేదని అక్కడ వెహికల్స్ అక్కడ ఆపడం, తర్వాత స్కూల్లోకి ఎంట్రీ అవుదామంటే మీకు పాసులు లేవని చెప్పి స్కూల్లోకి ఎంట్రీ కానివ్వకపోవడము, ఈవెన్ మీటింగ్ హాల్లో వచ్చిన తర్వాత కూడా ఎక్కడో కూర్చోవాలో ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి అవమానించబడుతున్నారు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన గౌరవం ఎక్కువగా పైపెచ్చు అవమానాలు చేస్తున్న దాన్ని తీవ్రంగా ఉపాధ్యాయ సంఘంగా డిఎస్సి రంగారెడ్డి జిల్లా కమిటీ పక్షాన ఖండిస్తున్నాం. ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు. మేము తెలంగాణ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుని. మిత్రులారా, ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని స్టార్ట్ చేసి ఉపాధ్యాయులకు ఆహ్వానించి కనీసం ఎండలు కాకుండా చేసి అవమానపరుస్తూ ఉపాధ్యాయులకు కించపరుస్తూ ఉన్నారు. స్టార్టింగ్ నుంచి మొదలు నిన్న మేము స్కూల్కి వెళ్ళాం. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ 4 మెసేజ్ వచ్చాయి, క్లాసులు ఇవ్వలేదు. ఈవినింగ్ మెసేజ్ పెడితే ఈవినింగ్ మెసేజ్ చూసుకొని డైరెక్ట్ ఇక్కడికే వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత యూనియన్ రమ్మన్నాము, యూనియన్ నేమ్స్ రాసుకొని లిస్ట్ పెట్టుకొని యూనియన్ పేరు అడిగి లోపలికి పంపిస్తే మాకు సకారణంగా ఉండేది. అది తెలంగాణ మోడల్ స్కూళ్లను, తెలంగాణ జడ్బీ స్కూళ్లను విలీనం చేసి మా స్కూల్లో ప్రోగ్రామ్ చేస్తూ మంగళరాని కూడా చేయడం ఇది ప్రభుత్వం ఉపాధ్యాయులు. నా పేరు మీ కొండయ్యండి, తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడండి. నేను బొల్లారం సార్, ఐడియా బొల్లారం, టీటీఎంఎస్ తెలంగాణ మోడల్ స్కూల్ బొల్లారంలో పనిచేస్తున్నానండి. ఒక ప్రోటోకాల్ ఎక్కడ కూర్చోవాలి, ఒక కుర్చీ కూడా లేదు. తెలంగాణ వ్యాప్తంగా చెప్పగలుగుతాం. బయట అవమానం చేసి పోలీసుల ద్వారా వెలువడి చూపిస్తున్నారు. కూర్చోండి.